నమస్తే, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెలగటూరు మండలంలో పర్యటించిన మంత్రి అడ్లూరి పలు పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని హామీ. ఘనంగా బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి బండి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. జూబ్లీనగర్ కవలల పిల్లల హత్య కేసులో 4 అరెస్టు. కూతుళ్లు పుట్టడం ఇష్టం లేకనే భార్యాభర్తల మధ్య గొడవలన్న సిపి గౌసాలం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిందితుడిని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. కరీంనగర్ ప్రజావాణిలో మాజీ సర్పంచ్ వినూత్న నిరసన. డబ్బు కొట్టి నిరసన వ్యక్తం చేసిన మాజీ సర్పంచ్ ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఆరోపణ. డిప్యూటీ మేయర్ కార్యాలయంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సునీల్ రావు తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని ధీమా. గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వెలగటూరు మండలంలో ఆయన పర్యటించిన ఆయన ఎండపల్లి, వెలగటూరు మండలాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను అందజేశారు. అక్కడే వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్న 78 మంది లబ్ధిదారులకు 25,40,000 విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. అంతేకాకుండా 3 దివ్యాంగులకు స్కూటీలను అందించారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఆ ఇందిరమ్మ ఇళ్ల సమస్య శాశ్వత పరిష్కారం చేస్తా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హౌసింగ్ మంత్రి గారు కూడా రేపు ఏప్రిల్ ఈ నెలాఖరులో ఇంకా 1000 ఇళ్ళు కూడా ఇష్టానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మరి వెలగటూరు మండలంలో వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు కూడా చాలామంది సోదరులు సోదరిమణులు ఉన్నారు. వారు కూడా నేను మనవి చేసుకుంటున్నా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పట్ల ఎవరైతే మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళ విషయంలో ప్రతి పేద కుటుంబానికి మీరు గ్రామ సర్పంచ్గా ఊర్లో పోతే ఫలానా పేదవాళ్ళకి మేము ఇల్లు కట్టేయలేదనుకుంటా మీ బాధ్యతగా మీరు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా ఎంపీడీఓకి ప్రతిపాదనలు పంపించండి. ఎంపీడీఓ గారు కలెక్టర్ గారికి పంపిస్తారు. దాంట్లో నాకు కాపీ ఇస్తే కలెక్టర్ గారితో ఏ విధంగా ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఇక్కడ బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి తొలుత అర్చకులు వేద మంత్రోచ్చారణలతో పూర్ణకుంభ ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలోకి వెళ్లిన మంత్రి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. గుట్టపై ఉన్న దేవాలయ పరిసరాలను మంత్రి సమగ్రంగా పరిశీలించి భక్తులకు అవసరమైన సౌకర్యాల మెరుగుదలపై చర్చించారు. ముఖ్యంగా రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యం, పార్కింగ్ ఏర్పాట్లు, క్యూ లైన్ వ్యవస్థ విస్తరణ వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుపై సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జూబ్లీనగర్ కవల పిల్లల హత్య కేసులో పోలీసులు 4గురిని అరెస్టు చేశారు. ఈ నెల 3వ తేదీన కవల పిల్లలు గీతానిషి, గీతాన్వికాను తండ్రి శ్రీశైలం బావిలతో చేసి చంపేశాడు. శ్రీశైలంతో పాటు ఆయన తల్లిదండ్రులను, సోదరులను అరెస్టు చేశారు పోలీసులు. కూతుళ్లు పుట్టడం ఇష్టం లేక భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని కరీంనగర్ సిపి గౌసాలం చెబుతున్నారు. పిల్లలకు గడ్డి మందు తాగించాడో లేదో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చాక తెలుస్తుందన్న సిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
his plan, he wanted to eliminate his daughters. ఎందుకంటే he always desired a male child. దీనివల్ల చాలా ప్రెషర్ కూడా పెట్టారు తన వైఫ్ మీద. అండ్ యాజ్ పర్ హిస్ ప్లాన్ ఆన్ 3rd April ఆఫ్టర్నూన్ రోజు ఈ కాన్స్పిరసీ ప్రకారం దీంట్లో ఉన్న ముగ్గురు అక్యూజ్డ్, ద అక్యూజ్డ్ పేరెంట్స్, మెయిన్ అక్యూజ్డ్ పేరెంట్స్ అండ్ బ్రదర్, దే వర్ అవుట్ ఆఫ్ ద విలేజ్ అండ్ హిస్ వైఫ్ వాజ్ ఇన్సైడ్ హౌస్. ఆన్ సమ్ ప్రిటెక్స్ట్ హీ టుక్ హిస్ డాటర్స్ టు నియర్ బై వెల్. అక్కడ వెళ్ళిన తర్వాత సాయంత్రం టైంలో హీ పుష్డ్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ది వెల్. ఆ పుష్ చేసిన తర్వాత one victim drowned immediately and second victim was trying to float to save herself. Adi chusina tarvata he also went inside and deliberately drowned her second daughter. Aameki akkada champesharu. Then to save himself he started acting. ఒక పాప డెడ్ బాడీ అక్కడ ఫ్లోటింగ్ దొరికింది. అప్పుడు అది పాప డెడ్ బాడీ పట్టుకొని హీ స్టార్టెడ్ షౌటింగ్, ఎట్లా నా పాప చనిపోయింది. అండ్ సీయింగ్ దట్ హర్ డాటర్స్ ఆర్ నాట్ అరౌండ్, ఈమె కూడా అక్యూజ్డ్ వైఫ్ ఆల్సో కేమ్ లుకింగ్ టువర్డ్స్ ఫీల్డ్. సౌండ్ అయిన తర్వాత షీ వెంట్ అండ్ సా దట్ ద అక్యూజ్డ్ ఈజ్ హోల్డింగ్ హిస్ డాటర్స్ డెడ్ బాడీ. అది చూసిన తర్వాత విలేజెస్ కూడా అక్కడే వచ్చారు. కానీ అప్పుడు అడిగినప్పుడు అతను ఏమన్నారు అంటే, నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు సౌండ్ వచ్చింది వెల్ నుంచి. సౌండ్ చూసిన తర్వాత నేను చూసాను కింద, అప్పుడు వన్ డాటర్ వాజ్ సీన్ ఫ్లోటింగ్. నేను చాలా ట్రై చేశాను సేవ్ చేయడానికి, కానీ షీ ఆల్రెడీ డైడ్ బై దట్ టైం. కానీ సెకండ్ డాటర్ గురించి అడిగినప్పుడు హీ వాజ్ నాట్ గివింగ్ క్లియర్ రిప్లై. ఈ సెకండ్ డాటర్ ఎక్కడ ఉన్నారు, ఎందుకంటే మధ్యాహ్నం టైంలో బోత్ ద డాటర్స్ వర్ సెంట్ అలాంగ్ విత్ దిస్ మెయిన్ అక్యూజ్డ్ బై హర్ మదర్. అంతా ఇంటర్వ్యూషన్ చేసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది విలేజర్స్, ఇతనికి ఆల్రెడీ ఇష్టం లేదు, చాలా హెరాస్మెంట్ కూడా ఇంతకుముందు చేశారు, చాలా పంచాయతీ కూడా జరిగింది, సో ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. సో అంతా విలేజర్స్ అగ్రెసివ్ అయ్యారు. చూసిన తర్వాత అక్కడ నుంచి పాడిపోయారు. ఆ తర్వాత అక్కడ పోలీస్ డిప్లాయ్మెంట్, మనకి కాల్ వచ్చిన తర్వాత పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. చిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అయింది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. అండ్ చాలామంది విలేజర్స్ కూడా గ్యాదర్ అయ్యారు. సో ఇన్స్పెక్టర్ కరీంనగర్ రూరల్ ఇమీడియట్లీ రష్ దేర్ నిరంజన్ రెడ్డి. ఆ తర్వాత ఈసీపీ గారు కూడా అక్కడ వెళ్ళారు, సిచ్యువేషన్ కంట్రోల్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని 10 సంవత్సరాలుగా దరఖాస్తులు చేసిన సమస్యలు పరిష్కారం కావడం లేదని చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ మాజీ సర్పంచ్ వంతడుపుల వెంకటస్వామి ప్రజావాణి జరిగే కలెక్టరేట్ వద్ద డప్పుతో దండోరా వేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాకపోగా అధికారులు స్పందించకపోవడంతో విసిగి వేశారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, తమ గ్రామానికి సంబంధించిన సమస్యపై ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదన్నారు. సుందరగిరికి సంబంధించిన పలు రైతుల భూములను వారికి సంబంధం లేకుండా ధరణి పోర్టల్ ద్వారా ఇతరులకు బదలాయించి సమస్యను సృష్టించిన అధికారులు దీన్ని సరిచేయమని అంటే కోర్టుకు వెళ్ళాలి అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్యను సృష్టించింది అధికారులేనని, సరిచేయాల్సింది కూడా అధికారులేనని, మధ్యలో బాధితులు కోర్టుకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అమ్మడానికి కొనడానికి వీలు లేని ప్రభుత్వ భూములను ఏ విధంగా ఇతరులపైకి మార్చారో అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. తప్పు చేసిన అధికారులకు ప్రమోషన్లు కల్పించి వేరొక చోటికి బదలాయించి చేతులు దులుపుకుంటున్న అధికారులు రైతుల కళ్లలో కారం మట్టి కొట్టి ఆనందం పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఇతరులకు బదలాయించిన భూములను నిజమైన పట్టాదారులకు మార్పు చేయాలని కోరారు. మాకు ఒకటి జనరల్ ఫండ్లో ఇచ్చే ఒక 17 లక్షల వరకు మన ఎస్టీఓ చెక్కులు కొట్టిండ్రు. ఆ ఎస్టీఓ చెక్కులు 2.5 సంవత్సరం ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు మాకు. ఇప్పుడు అది క్యాన్సిల్ చేస్తే జమ్మికుంట కమిషనరు ఇస్తా అంటాడు, అది క్యాన్సిల్ చేయరాదని కలెక్టర్ మేడం అంటున్నది. అది క్యాన్సిల్ చేసి ఇవని కలెక్టర్ మేడం వేడుకున్నాం, కానీ కాదంటుంది. ఇదే ఫస్ట్ టైం. మేడం మీరు ఎటు తిరగకుండా అది కాదు, ఒకసారి ఎస్టీ చెక్ రాసినాక ఎట్టి పరిస్థితిలో అది క్యాన్సల్ కాదని చెప్తాను. అక్కడ స్టేట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం, ఎన్నోసార్లు పోయినాం. ఇప్పుడు 2.5 సంవత్సరాల ఒక రూపాయి ఇవ్వలే ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి. ఏం చెప్పుకోనో
ఇక భగవంతుని కెరక మా కెరక. మాకు హ్యాండిక్యాప్, మాకు వికలాంగులది ట్రయల్ సైకిల్ అయినా ఛార్జింగ్ సైకిల్ అని ఇవన్నీ చెప్తున్నాం. పిటిషన్ పెట్టినాం, ఇవాళ దరఖాస్తు పెట్టినాం. ఆ దరఖాస్తు పెడితే ఆ లిస్టులో పేరున్నదట, మాకు బండ్లు రాలేదని సూపరింటెండెంట్ మాట్లాడుతుంది. 2 సార్లు పెట్టిన, ప్రతి సోమవారం, మొన్న పోయిన సోమవారం ఏప్రిల్ మే 30 నాడు ప్రజావాణిలు ఇచ్చిన, మళ్ళా ఇవాళ ప్రజావాణిలు ఇచ్చిన. ఆనాడు ప్రజావాణిలు ఇస్తే 31 మంగళవారం నాడు మాకు పేపర్లో వచ్చింది, న్యూస్ వచ్చింది. ఇట్లా స్థాయి సైకిల్ ఇస్తలేరు హ్యాండిక్యాప్ కూడా, కానీ పేపర్లో న్యూస్లో వచ్చింది. మాకు విలేకరు గారు కొట్టి పంపించారు, పేపర్లో చూసినాం, ఫోటోతో సహా వచ్చింది. ఇప్పుడు హైదరాబాదు రాసి మళ్ళీ పంపుతామని చూస్తున్నాం. మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు దాటింది. మరి ప్రజావానికి వచ్చినటువంటి ఫిర్యాదుదారులకు మరి న్యాయం జరుగుతలేదు. కాబట్టి నా ఊరుకు సంబంధించినటువంటి సమస్యల మీద ఈ 10 సంవత్సరాల నుండి ఫిర్యాదులు చేసినా అని కూడా స్పందించడం లేదు. సర్పరాజు కలెక్టర్ గారు ఉన్నప్పటి నుండి ఈ రోజు వరకు కూడా వారికి ఎవరికి న్యాయం జరుగుతలేదు. మా మండల పరిధిలో చూసుకుంటే, మా గ్రామంలో చూసుకున్నా, మరి కక్కల్ల రాజయ్య తండ్రి మారయ్య అనే భూమిని మరి ఎవరికి ఆయనకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఆయన పేరు మీద నుండి పట్టా మార్పిడి చేసుకున్నాడు. మరి అలాగే కక్కర్ల రాజయ్యకు సంబంధించిన లావణి పట్టా ప్రభుత్వం గత 50 సంవత్సరాల కింద ఇవ్వడం జరిగింది. మరి ఆయనకు 2016 నుండి 18 వరకు రైతు బంధు, రైతు భరోసా పడడం జరిగింది. కాబట్టి మరి 2019లో పడకపోయేసరికి స్థానిక తహసీల్దార్ గారిని మరి సార్ నాకు రైతు బంధు పడతలేదు అని చెప్పి ఒక ఫిర్యాదు చేయడం వలన నీ భూమి వేరే వాళ్ళకు రద్దు బదులై మార్పిడి జరిగింది. కాబట్టి हमारे को इंक्वायरी को नहीं आ रहे, कैसा सर है सर, नाम आया लिस्ट में हमारा, मगर हमको इंक्वायरी को नहीं आ रहे. हम ज़रूरतमंद लोग हैं, छोटे बच्चे वाले हैं. ये 8,000 10,000 किराए कहाँ से बनते सर? हम लोगों को ज़रूरत है. हम लोग इतने साल से दे रहे, हम लोग पूरे पेपर हमें रखे. इंदिरा इल्लू को भी हर जगह जा रहे, हम लोग कलेक्टर ऑफिस जा रहे, हर जगह, हर ऑफिस में, हर ऑनलाइन कराए, सब कराए, बहुत कोशिश करे सर. इंक्वायरी को नहीं आ रहे सर. इंक्वायरी को आओ एक बार. हमारा पहले कश्मीर गड्ढे में है, डिवीजन 61 में है. हम लोग 25 జనవరి నుంచి 24 డిసెంబర్లో మేము బొడ్డు తిరుపతి అనే వ్యక్తికి ధాన్యం జోకడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ బిడ్డల అకౌంట్లో డబ్బులు పడ్డాయని బాగా సతాయించుకుంటూ అందరికీ ఇంటికి పిలిపించి కాగితాలు రాయించి వాళ్ళ భార్య ముంగట బాగా కాగితాలు రాయించడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వడానికి ఆమె అకౌంట్లలో పడ్డ డబ్బులు రిలీజ్ చేయకుండా బాగా ఇబ్బంది చేస్తూ మాకు రైతులకు ఎవరికి డబ్బులు ఇయ్యా అని ఇంటికి పోతే లొల్లి పెట్టుడు, డబ్బులు ఇయ్య మీరు ఏం చేసుకుంటారో చేసుకొని, మీరు ఎక్కడికి పోయినా ఏం కాదు, మీ దగ్గర ఏమున్నాయి అంటే మా దగ్గర కాగితాలు ఉన్నాయమ్మా, మా డబ్బులు మాకు ఈ రైతులు ఏడుస్తారని మన ఇంటి ముంగట ధర్నా చేయడం జరిగింది. రైతులు చాలా కష్ట పరిస్థితుల్లో ఎండకు బుక్కడి నీళ్ళు తాక్కుంటూ ఈ ఎండలో పని చేసుకుంటూ దేశానికి అన్నం పెట్టే రైతును ఇట్లా ప్రభుత్వం కానీ వీళ్ళు ఎవరైనా పట్టించుకొని వాళ్ళ రైతులకు కూడా వినిపించుకునేది లేదు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్యాలయంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు సునీల్ రావు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి బీజేపీ ఎన్నో మైలురాళ్లు దాటి ముందుకు సాగుతోందన్నారు. నాటి నుంచి నేటి వరకు బీజేపీ అధినాయకులు ప్రపంచంలోని భారతదేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దాలని అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారన్నారు. ప్రపంచ దేశాలన్నీ సైతం మోడీకి గొప్ప నాయకుడిగా కీర్తిస్తున్నాయని, మధ్యప్రాచ్యంలోని యుద్ధంతో ప్రపంచ దేశాలు అతలాకుతమవుతూ ఉంటే భారతదేశంలోని ప్రజలు ప్రశాంతంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజన్ సర్కార్తో తెలంగాణను మరింత గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు. మరి నగరంలో మా 42 డివిజన్లో మరి మా కార్యాలయం వద్ద, అదేవిధంగా డివిజన్లోని ఇతర ప్రాంతాల్లో కూడా అందరం కలిసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులము, మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభిమానులు అందరం కలిసి కూడా మరి జెండా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు 47 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రస్థానంలో మరి ఎన్నో మైలురాళ్ళు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో మరి భారతదేశం చేరుకోవడం జరుగుతూ ఉన్నది. మరి దాదాపుగా ఆ రోజు ఉన్నటువంటి నాయకుల నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఎవరైనా కూడా భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన, భారతదేశాన్ని ప్రపంచంలోని ఒక అగ్రదేశంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మరి ఒక అకుంఠిత దీక్షతోటి పనిచేయడం వల్ల
ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి భారతదేశం గొప్ప దేశంగా మరి ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెందుకున్నది. అనేక దేశాల వాళ్ళు కూడా మరి నరేంద్ర మోడీ గారిని మరి ఒక గొప్ప నాయకునిగా కీర్తిస్తూ మరి వారు ఎన్ని రకాలుగా కూడా మరి వారి దేశ అత్యున్నత పురస్కారాలు అందజేస్తూ ఉన్నారో మనందరికీ తెలుస్తూ ఉన్నది. ఈరోజు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతూ ఉంటే కూడా భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో సురక్షితంగా. పెద్దపల్లిలో ఈట్ రైట్ వాగ్దాన్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. పెద్దపల్లి ఐటీఐ మైదానం నుండి ర్యాలీని జిల్లా వైద్యాధికారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, డాక్టర్లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొని ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ 2018లో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రజలు సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలని, నేటి పిల్లలే రేపటి దేశ ప్రగతికి పునాదులని పేర్కొన్నారు. మనకు 2018లో లాంచ్ చేశారు నేషన్ వైడ్గా. ఆ కాన్సెప్ట్ను ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక అవగాహన కార్యక్రమం తీసుకున్నాము. ఈట్ రైట్ అంటే సరి అయిన ఆహారం తీసుకోవడం, సమతుల్యమైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. పోషకాహారంలో సమతుల్యంగా ఉండాలి అంటే మన శరీరానికి అవసరమైనటువంటి విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, మైక్రోన్యూట్రియంట్స్ కావచ్చు, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్నీ సమతుల్యంగా మన ఆహారంలో తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా ఈట్ సేఫ్ అంటారు. అంటే మనం వండేటప్పుడు కానీ, మనం తినేటప్పుడు కానీ, మన పర్సనల్ హైజీన్ కానీ, సరౌండింగ్స్ హైజీన్ కానీ చాలా ప్రాపర్గా ఉండేట్టు చూసుకోవాలని దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మనం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, రోజు శుభ్రంగా స్నానం చేయాలి. వండేటప్పుడు వండే వాళ్ళు కూడా అదేవిధంగా మనం వండేటువంటి పదార్థాలు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు శుభ్రంగా కడుక్కోవాలి. మనం వాడేటువంటి ఆహార పదార్థాలు కూడా కల్తీ లేకుండా, అడల్టరేషన్. రైస్ మిల్స్ ఇండస్ట్రీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి తడుపునూరి కరుణాకర్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన రైస్ మిల్లర్స్ పడుతున్న కష్టాలను మీడియా దృష్టికి తీసుకొచ్చారు. రబీ సీజన్లో రా రైస్ ఉత్పత్తి సాధ్యం కాదు అని తెలిసి కూడా రా రైస్ మాత్రమే తీసుకుంటామని కేంద్రం చెప్పడం రైస్ మిల్ ఇండస్ట్రీకి ఉరి విధించినట్లేనన్నారు. గత 20 సంవత్సరాలుగా ఉన్న మిల్లింగ్ రేట్లే ఇప్పుడు ఇస్తున్నారన్న ఆయన రేషన్ డీలర్లకు క్వింటాల్కు 120 రూపాయలు చెల్లిస్తూ ఉంటే రైస్ పట్టించిన మాకు 30 రూపాయలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో కొందరు చేసిన తప్పు వల్ల రైస్ మిల్లర్లందరినీ దొంగలుగా చిత్రీకరించడం బాగాలేదన్నారు. సుమారు 2,50,000 మెట్రిక్ టన్నుల రా రైస్, బాయిల్డ్ రైస్ గోదాముల్లో నిల్వ ఉందని, వాటిని FCI కొనుగోలు చేయడం లేదన్నారు. గత 3 నెలల నుంచి రైస్ మిల్లులు బంద్ ఉన్నాయన్న కరుణాకర్ కేసుల పేరిట రైస్ మిల్లర్లను వేధించవద్దన్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలని ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొని రైస్ మిల్లర్ ఇచ్చి రైస్ మిల్లర్తోని బియ్యం తీసుకొని చేసేవారు. ఈ ప్రక్రియ గత 20 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. 20 సంవత్సరాల కింద ఏ రేట్ అవుతుందో మిల్లింగ్ ఛార్జెస్ కానీ, హమాలీ కానీ, ఏది కానీ మాకు ఇంతవరకు కూడా అదే రేషియో ప్రకారమే ఇస్తున్నారు. మా దగ్గర తీసుకున్న బియ్యంకు కిలోకు రూపాయి, అంటే క్వింటల్కు 120 రూపాయలు రేషన్ డీలర్లకు ఇస్తున్నారు. మేము ధాన్యం పట్టిస్తే 30 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇది అందరికీ తెలిసిన విషయం. దీనివల్ల కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. రైస్ మిల్లర్ అనేవాడు పైకి వ్యవస్థ రూపకంగా కనబడతాడు, కానీ లోపల చాలా కష్టపూరితమైనటువంటి చర్య ఇది. 2011-12 నుండి కూడా రైస్ మిల్లర్లు ఈ వ్యవస్థలో పాల్గొనచ్చు. 2023-24 అప్పుడు ధాన్యం సేకరించిన తర్వాత మా మిల్లు దిగిన తర్వాత కరీంనగర్లో తీవ్ర వర్షపాతం జరిగింది. దానివల్ల రైతులు నష్టపోయినారు. మా దగ్గర దించుకున్న ధాన్యం కూడా చెడిపోవడం జరిగింది. దానివల్ల కొందరు రైస్ మిల్లర్లు డిఫాల్ట్ అయినారు.
కొందరు నూకలై చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరినీ ఏ విధంగా చూస్తున్నారో రైస్ మిల్లు వాళ్ళని కూడా అలాగే చూడాలని మా మనవి. అది ఇక్కడ కొంతమంది వ్యక్తులు చేయగా రైస్ మిల్లర్లు అందరూ కూడా దొంగలుగా చిత్రీకరించి వీళ్ళు రైస్ అమ్ముకున్నారని, ధాన్యం అమ్ముకున్నారని వివిధ రకాల మాకు ఇబ్బందులు చేయడం బాగలేదు. తీసుకున్న అప్పు చెల్లించాలంటూ తీసుకున్న వారి ఇంటి ముందు ఓ బాధితుడు ఆందోళనకు దిగాడు. పెద్దపల్లి శాంతినగర్ కాలనీకి చెందిన బద్దం స్వరూప తన తండ్రి వద్ద అదే కాలనీలో నివాసముండే ఓ మహిళ 40 లక్షల రూపాయల అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడాన్ని నిరసిస్తూ వారి ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను పోలీస్ స్టేషన్కు తరలించి వారి నుండి ఫిర్యాదు స్వీకరించారు. తన తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో అదే వీధిలో నివాసం ఉండే మహిళ బంగారం మరియు ఫ్లాట్ ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు తీసుకుందన్నారు. తమకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు వారి ఇంటి ముందు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సరిత, మా నాన్న పేరు వద్దం చిన్నయ్య, మా అమ్మ పేరు స్వరూప. మా ఇంటి మేము శాంతినగర్ ఏరియాలో రిజిస్ట్రేషన్ ఆఫీసు గల్లీలో రెంట్కి వచ్చి ఉంటున్నారు అమ్మ నాన్న వాళ్ళు. మా చెల్లె పెళ్ళి నిమిత్తము మేము భూమి అమ్ముకున్నాము. భూమి అమ్ముకున్న తర్వాత మాకు అప్పుగా డబ్బులు కావాలని తోడేటి సంధ్య బాపు మా ఇంటికి ఎప్పటికీ వచ్చుడు, డబ్బులు అమ్మ వాళ్ళను మేము లేకుండా వాళ్ళను సీనియర్ సిటిజన్లను చూసి ఇద్దరిని ఒంటరిగా చూసి వాళ్ళని ఎప్పటికీ డబ్బులు అడగడం మొదలుపెట్టింది. మా డబ్బులు ఇవ్వమని అని మా అమ్మను మోసం చేసి 43 లక్షలు డబ్బులు తీసుకుంది. అట్లాగే మా చెల్లెకు బంగారం ఇప్పిస్తానని తీసుకుపోయి చూసి మా చెల్లెతో పాటు నాకు ఫోన్ చేసి, అక్క నీ బిడ్డ కూడా బంగారం కొనుక్కో, చెల్లె రేటుకే ఇప్పిస్తా అని 72 గ్రాములకు డబ్బులు తీసుకున్నది. 15 రోజులకే ఇస్తా అంది. ఆ బంగారం 15 రోజులకే ఇస్తా అన్నది. ఇంతవరకు 1 గ్రాము కూడా ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలే, బంగారం ఇవ్వలే. నాకు వాళ్ళ ఇంటికి పోతే మామూలుగా నార్మల్గా మాట్లాడుకుందాం. విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందిస్తూ ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి జ్యోతిష్మతి విద్యాసంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని జువాడి సాగర్ రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్కు చెందిన విద్యార్థిని పెర్కారి శ్రీచందన MSME హాకథాన్ 5.0లో ఎంపిక కావడంతో కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు హర్షం వ్యక్తం చేశారు. శ్రీచందన రూపొందించిన 2 చక్రాల వాహనదారుల భద్రత కోసం స్మార్ట్ వేరబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అనే ప్రాజెక్టుకు ప్రభుత్వం 12 లక్షల రూపాయల గ్రాంట్ మంజూరు చేయబడింది. ఈ విజయంతో సంస్థలో విద్యార్థులలో ఉన్న ఆవిష్కరణాత్మక ఆలోచనలు, పరిశోధనా సామర్థ్యాలు మరింత వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ సాగర్ రావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ టి అనిల్ కుమార్, డీన్ అకాడమిక్స్ అండ్ ఆడిట్ డాక్టర్ PK వైశాలి విద్యార్థినిని అభినందించారు. ఆమె సాధనకు ప్రశంసలు తెలియజేసి ఇలాంటి జాతీయ స్థాయి పోటీలలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఈ ప్రాజెక్టు విజయానికి సహకరించిన ఫ్యాకల్టీ సభ్యులు అందించిన మార్గదర్శకతను ప్రత్యేకంగా కొనియాడారు. తోటి విద్యార్థులు కూడా ఆమెకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. నమస్కారం, నా పేరు శ్రీచందన అండ్ నేను జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నాను. EC ఫైనల్ ఇయర్ ఇప్పుడు నేను చేసింది ఒక ప్రాజెక్ట్, దాని నేమ్ స్మార్ట్ వేరియబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఫర్ 2-వీలర్ రైడర్ సేఫ్టీ. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఏమేం చేయాలో, మనం ఏమేం కావాలో అని. సో నాకు వచ్చినట్టు నేను చేసిన ప్రాజెక్ట్ స్మార్ట్ వేరియబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్. సో ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మనకిప్పుడు కార్లల్లో ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ ఉంటుంది. యాక్సిడెంట్ అయినా ఏమైనా ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ తోటి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ బైక్స్లో అయితే ఏమీ ఉండవు. సో దానికోసమని నేను చేసింది ప్రాజెక్ట్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్. బైక్లో ఒకవేళ మనం కింద పడిపోయే వరకు అది ఓపెన్ అయిపోయి మనల్ని సేవ్ చేస్తుంది. సో ఇది మన ప్రాజెక్ట్. నేను నా ఓన్గా చేసిన ప్రాజెక్ట్ ఇది. నాకు హెల్ప్ చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్కి అండ్ చైర్మన్ సార్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో అక్కడ ఇంటర్నల్ హ్యాకథాన్ తీసుకున్నప్పుడు చెప్పడం ప్రాజెక్ట్ నచ్చిన తర్వాత వాళ్ళు MSMEకి ఆ టోటల్ డాక్యుమెంట్ అనేది పంపించారు. సో MSMEలో డాక్యుమెంట్ అది శాంక్షన్ అయ్యి 12 lakhs ప్యాకేజ్ వచ్చింది ప్రాజెక్ట్ చేయడానికి.
పెద్దపల్లి జిల్లాలో విద్యారంగంలో ముందంజలో నిలిచిన ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ MSME గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిస్ట్రీ ప్రకటించిన జాబితాలో పెద్దపల్లిలో ట్రినిటీ MSME ఇంక్యుబేషన్ సెంటర్ పొందడం జరిగింది. ఇది పెద్దపల్లి జిల్లాలోని మొదటి MSME ఇంక్యుబేషన్ సెంటర్ కావడం విశేషం. ఈరోజు పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇంక్యుబేషన్ సెంటర్ స్థాపనతో విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలు తమ సృజనాత్మక ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి, కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి అవసరమైన మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం మరియు వనరులు అందుబాటులోకి రానున్నాయి. ఇది జిల్లాలో స్టార్టప్ సంస్కృతి అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ MSME ఇంక్యుబేషన్ సెంటర్ల ప్రాముఖ్యతను వివరించారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని, యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడానికి ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్లు కీలక వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నటువంటి MSME మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ద్వారా నూతనమైనటువంటి స్టార్ట్అప్ ఏర్పాటు చేసుకోవడానికి నూతనమైన అంశాలతో అటువంటి వారికి ఇంక్యుబేషన్ సెంటర్, దాని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెద్దపల్లిలో పోస్ట్ ఇన్స్టిట్యూషన్గా మరి MSME వారు మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ప్రత్యేకంగా MSME వారికి ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. దీని ద్వారా ఎవరైతే నూతనమైన అంశాలతో వస్తారో వారికి మా కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా వారికి తగిన శిక్షణ ఇచ్చి వారు మరింత గొప్పగా ముందుకు వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరింత చక్కటి అవకాశాన్ని చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక గొప్ప ఆలోచనతో వెనుకబడిన ప్రాంతం పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ క్రిసెంట్ హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. సంకల్ప 2026 పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థులు తమ ప్రతిభతో అదరగొట్టారు. క్రిసెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ అయాజ్, పాఠశాల CEO తహబిల్లాల, ప్రిన్సిపల్ MD జాఫర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సయ్యద్ అయాజ్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా తమ పాఠశాల పనిచేస్తోందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో అబాకస్, స్పెల్ బీ, కరాటే వంటి విభాగాల్లో విద్యార్థులు జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం పాఠశాలకు గర్వకారణమని కొనియాడారు. డిజిటల్ క్లాసులు, అత్యాధునిక ల్యాబ్స్ మరియు ప్రత్యేక ప్లే ఏరియాలను అందుబాటులోకి తెచ్చామని, వచ్చే ఏడాది మరిన్ని విద్యా సంస్కరణలు చేపడతామని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలగటూరు మండలంలో పర్యటించిన మంత్రి అడ్లూరి పలు పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని హామీ. ఘనంగా బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి బండి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. జూబ్లీనగర్ కవలల పిల్లల హత్య కేసులో 4 అరెస్టు. కూతుళ్లు పుట్టడం ఇష్టం లేకనే భార్యాభర్తల మధ్య గొడవలన్న సిపి గౌసాలం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిందితుడిని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. కరీంనగర్ ప్రజావాణిలో మాజీ సర్పంచ్ వినూత్న నిరసన. డబ్బు కొట్టి నిరసన వ్యక్తం చేసిన మాజీ సర్పంచ్. ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఆరోపణ. డిప్యూటీ మేయర్ కార్యాలయంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సునీల్ రావు. తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని ధీమా. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నానండి శ్వేత న్యూస్.